ఆయన గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనాథ్. ఏంటి మొత్తానికి ఏం మాట్లాడకూడదా? ప్లాస్టర్లో ఒకటి ఏంటి, తల ఒకటి స్టిక్కర్ వేసుకొని కూర్చుందాం లైవ్లో. మీడియా మౌనం అన్ని సైకిల్ చేద్దాం. మౌనం కూడా అప్పుడు మనము దూరదర్శన్లో వచ్చేది. అంటే పాపం అదేంటంటే పాపం వాళ్ళకి పాపం అంటే వాళ్ళకి ఒక మెసేజ్ వార్తలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో అట్లా తీసుకొచ్చారు. నిజంగా అది గొప్ప. ఇది చాలా మందికి ఉపయోగపడింది, అది ఉపయోగపడిందండి. ఎవరైతే కొంత అంగవైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళకి అది చాలా ఉపయోగకరమైంది. దానివల్ల చాలామంది ఇదయ్యారు. అంటే వాళ్ళెవరిని కూడా నేను మనస్ఫూర్తిగా ఎటువంటి పరిస్థితుల్లో కించపరచట్లేదు. అంటే ఆ రోజు అది ఉపయోగం జరిగింది. అంటే మనకి చెప్పేటువంటి అడ్రస్ వలన మనం మూతికి స్టిక్కర్లు వేసేసుకొని మనం కూడా సైకిల్ ద్వారా చెప్పాలా, అలా చెప్పడానికి మరి ఎలాంటి పరిస్థితులు వస్తుంటే అలాంటి పరిస్థితులు వస్తాయో అని అనిపిస్తూ ఉంది. శ్రీనాథ్ చెప్పు. మొత్తానికి ఈరోజు కడప కోర్టులో వెలువడినటువంటి అంశం కడప జిల్లా వ్యాప్తంగా చాలా చర్చనీయాంశం అయింది సార్. చాలా అంటే లేటుగా ఆర్డర్స్ ఇంకా చాలా పూర్తిగా రానప్పటికీ కూడా దీనిపైన అప్పుడే ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కడప పార్లమెంటు పరిధిలో వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం. అంతకుముందు వైఎస్ షర్మిల కడప పర్యటనలో పదే పదే వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసు పైన మాట్లాడడం, ఆ తర్వాత జరిగినటువంటి అనేక అంశాల్లో వైఎస్ సునీత కూడా మాట్లాడడం, రేపటి నుంచి వైఎస్ సునీత ప్రచారం ప్రారంభిస్తా ఉన్నాను డోర్ టు డోర్ అని ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆర్డర్స్ రావడం వెనుక కొంత రాజకీయ కోణం కూడా ఉన్నదన్నటువంటి ఉద్దేశం అయితే ఖచ్చితంగా కడపలో అందరు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం అంతా వివేకానంద రెడ్డికి సంబంధించి రెండవ భార్య ఆ కుమారుడికి సంబంధించినటువంటి ఒక వీడియో బాగా ట్రోల్ అయినటువంటి సందర్భం ఉదయం నుంచి జరిగినటువంటి నేపథ్యం. ఈ రోజు సాయంకాలం ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవరు మాట్లాడొద్దన్నటువంటి సంఘటన కోఇన్సిడెంట్ గా ఒకే రోజు రెండు అంశాలు కూడా జరగడం కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత లభించడానికి కారణమైంది సార్. మధు కూడా ఉన్నారండి.